రాజధాని ప్రాంతంలో రైతు రామారావు మృతి అత్యంత విషాదకరమని వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో ఇలాంటి రైతు రామారావులు ఇంకా ఎంతమంది బలైపోవాలంటూ ఆయన ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన భూమిని, తన ఇంటి స్థలాన్ని, ఇంటిని కూడా ఇచ్చుకొని నేనేమన్నా బొచ్చి తీసుకుని బెచ్చమెత్తుకోవాలా అండి అని అడగటం ఎంత విచారకరమైన విషయం అండి. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇంతకాలం ఏం చేస్తున్నారు? మీరు ప్రారంభించిన ఈ 12 ఏళ్ల నుంచి మీరు చూస్తున్నాను ఉన్నారు రాజధాని చంద్రబాబు నాయుడు గారు. రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చలేకపోతున్నారు ఎందుకు? 30,000 మంది రైతులు ఇచ్చారా మీకు పొలాన్ని? ఇంతమందికి మీరు మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు రోడ్డుకి ఈడుస్తున్నారు? రైతు ఆవేదన ఇది మామూలుగా ఉండదు. ఒక్క రైతు అనే వ్యక్తికి దాని బాధ. ఆ భూమిని సొంతం చేసుకున్న రైతు దాంట్లోనే తన జీవితాన్ని గడిపి, ఉదాహరణకు నా కుటుంబం తీసుకుంటే మా నాయనకున్నది 2 ఎకరాల పొలం, 10 మంది సంతానాన్ని పెంచాడు మా నాయన. మీ అందరం కూడా పెరిగి పెద్దయ్యాం. అదే భూమి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఇవాళ. అదే ప్రతి రైతుకి ఆలోచన ఉంటుంది కదా. ప్రతి రైతు కూడా బాధపడే విషయమే కదా. ఈ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రైతుల జీవితాలతో ఆడుకోవటానికి మీరు మాతో ఏంటండి? భూమి ఇచ్చాడు రైతు, తన ఇల్లు ఇచ్చాడు, ఆఖరికి ప్రాణం కూడా ఇచ్చాడు కదండి. మిమ్మల్ని నమ్మి రైతు ప్రాణం కూడా ఇచ్చాడు. రివర్స్ గా మన ప్రభుత్వం తరపు నుంచి ఏమిస్తున్నాం మనం అనే ఆలోచన ఒక్కసారి చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు. ఏం చేస్తుంది ఇక్కడ వ్యవస్థ? ఆ మధ్యకాలంలో వర్షాలు పడి విపరీతంగా అమరావతి అంతా మునిగిపోతే, నీళ్లు డైవర్షన్ లేక మొత్తం అక్కడ నీళ్లు అక్కడ ఆగిపోతే, అప్పుడు మేమందరం కూడా గగ్గాలు పెడితే, అప్పుడు నారాయణ గారు బయటకు వచ్చి చూసి హైవేని బ్రిడ్జ్ చేశారు 50 మీటర్లు. కాదా ఇది? అంతకు ముందు నిద్రపోతుందా ఈ వ్యవస్థ అంతా? ఏం చేస్తున్నారు మీరంతా? మీ అధికార గణం అంతా ఏం చేస్తుంది? ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. రాజధానిని ఇవాళ మీరు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రమారమి 2.5 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు తెచ్చారే. ఒక 10-15 వేలు మా రైతుల కోసం మీరు ఖర్చు చేయలేకపోతున్నారా? ఇవాళ అమరావతి అనే రాజధానిని నిర్మించడానికి ముఖ్య కారకులైన రైతుల్ని, మమ్మల్ని మా మీద ఖర్చు పెట్టడానికి మీకు మనసు రావడం లేదా చంద్రబాబు నాయుడు గారు? ఇది తప్పండి. రైతు ఉసురు తగిలిన ఏ వ్యక్తి కూడా మంచిది కాదు ఆ వ్యక్తులకి. ఎందుకంటే కల్మషం లేని జీవితాల్లో రైతు జీవితాలు. ఇక్కడున్న ఈ భూమి మీద ఉన్న 90% మంది రైతు కుటుంబాల నుంచే వచ్చిన వాళ్ళు ఇవాళ కావచ్చు పెద్దవాళ్ళు. మీ నాన్నగారు కూడా అనేవాళ్ళు ఆ రోజుల్లో 2 ఎకరాల పొలం ఉంది మీకు అని. మరి ఏమైంది ఇవాళ? అక్కడి నుంచి వచ్చిన మీరు ఈ రైతు బాధలు మీకు ఎందుకు తెలియట్లా? కాబట్టి ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులందరినీ ముందు వాళ్ళ కళ్ళ నీళ్లు తుడవండి. వాళ్ళకి కావాల్సింది ఏంటో అడగండి. మీరు ఇస్తాననేది ఏంటో అడగండి. మీరు చాలా గొప్ప మీరు ప్రామిసులు చేశారు ఆ రోజున. బ్రహ్మాండమైన మెడికల్ ఫెసిలిటీ అక్కడ కలిగిస్తానని మీరు చెప్పారు కదా. ఆ మెడికల్ ఫెసిలిటీ ఉంటే నిన్న రైతు రామారావు గారు చనిపోయేవారా? కాదుగా. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా వెళ్లేవాళ్ళు, 10 నిమిషాల్లో అక్కడ హాస్పిటల్కి చేరేవాళ్ళు. ఆయన బతికుండేవాడేమో. ఎందుకు చేయలేకపోయారు అది? అట్లాగే అక్కడున్న గ్రామాల్లో అన్ని చోట్ల కూడా డెఫినెట్ గా నేను మంచి స్కూల్స్ పెడతాను, కాలేజీలు కూడా పెడతాను, మీ అందరు పిల్లలు ఉచితంగా చదువుకుని ఏర్పాటు చేస్తానని మీరు చెప్పలేదు ఆ రోజున? చెప్పి ఇవన్నీ మర్చిపోయి మా రైతు వర్గాన్ని మీరెందుకు అశ్రద్ధ చేస్తున్నారు? మా రైతు జీవితాలతో ఆడుకున్నట్లే అవుతుంది కదా ఇది. ఎంతమంది ఎన్ని రకాలుగా మీకు పోరు పెట్టుకున్న మా బాధ మీకు అర్థం కావట్లేదు. ఇవి చాలక ఇప్పుడు ఇచ్చిన రైతు వారిది చాలక మళ్ళా ఇంకొక 30,000 25,000 ఎకరాలు మీకు కావాలని మీరు అడుగుతున్నారు. అది వేరే. ముందు మేము బ్రతకడానికి మాకు మార్గం చూపించండి మహాప్రభు అని మిమ్మల్ని వేడుకుంటుంటే, ఇది వదిలిపెట్టి మళ్ళీ 25,000 30,000 ఎకరాలు అంటారేంటండి మీరు? మీరు ఆల్రెడీ 2.5 లక్షలు అప్పుడు చేశారు మీరు ఎక్కిన ఈ 2 ఏళ్లలో.
దాంట్లో ఒక 10,000 ఖర్చు పెడితే మా ప్రాంతానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కదా. రైతులు బ్రతకడానికి మాకు కావాల్సింది అక్కడ మాకు వచ్చి 5 సెంటు 10 సెంటు ఉంటే దాంట్లో కూరమళ్ళు నారుమళ్ళు వేసుకొని మేము బ్రతుకుతాంగా. అదేం చేయరే మీరు. మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాం, రైతు ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి, మీ మంత్రుల యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఈ నామకే వాస్తే గ్రామ సభలు మీటింగులు మానుకోవాలి. వాస్తవాన్ని తెలుసుకోండి, వాస్తవ పరిస్థితులకు రండి. రైతు జీవితాలను ఒకసారి తొంగి చూడమని మీ అధినాయకుల్ని నాయకుల్ని అందరినీ కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు పెద్ద అడ్మినిస్ట్రేషన్ వారికి వారే చెప్పుకుంటారు, కొంతమంది అంటారు. ఏది మీరు ఇస్తానన్న ఫెసిలిటీస్ అన్ని మా రైతు వర్గానికి ఇస్తే ఇవాళ మా రైతులంతా అన్ని బాధలు పడాల్సిన అవసరం లేదుగా. ఇంకా ఎంతమంది చనిపోవాలి. రేపు మీ ప్రభుత్వం అయ్యేప్పటికీ 15 సంవత్సరాలు రైతులు మీకు ఇచ్చి భూమి, ఈ 3 ఏళ్లు గడిస్తే 15 సంవత్సరాలు అవుతుంది. మీరు ఎప్పుడు ఇస్తారు? మీరు అంటే ఒక వ్యక్తి జీవితంలో 15 సంవత్సరాలు తక్కువ అండి. 15 సంవత్సరాలు మీరు మమ్మల్ని అగమ్య గోచరంగా మా జీవితాలు చేసి పారేశారే. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని నమ్మి మీ ప్రభుత్వం